హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈ రోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. సో ఒక ప్యాన్ అయితే తీసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోండి, షాడో ఫ్రై. అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మంటని లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. లోపల వరకు వేగాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా రెడ్గా అయిన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర కాడలు కొంచెం ఉండేట్టుగా తుంచుకొని ఇందులో వేసుకోండి. కాడలు లేకపోతే గమ్ముగా స్టిక్కీగా అవుతుంది, అందుకని కొంచెం కాడలతో వేసుకోండి. ఇందులోనే 10 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇదంతా మంచిగా ఉడకాలన్నమాట. సో ఉడికేంత వరకు వేసుకోండి. మనకు గోంగూర వేసుకున్నప్పుడు పైన ఉబ్బుగా ఉంది కదా, సో ఇది వేగుతూ ఉంటే అంత దగ్గరకు అయిపోతుంది అనమాట. దీంట్లో ఉన్న గమ్ముగా ఉంటుంది కదా, స్టిక్కీ నేచర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోండి. ఇలా కలుపుతూ ఉంటే మనకు దగ్గరగా అయిపోతుంది అనమాట. కొంచెం పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవుతుంది అండ్ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఆ స్టేజ్ వరకు వేపుకోండి. అండ్ మొత్తం ఎప్పుడైతే దగ్గరగా అవుతుంది అనుకున్నప్పుడు మంటని ఆఫ్ చేసుకోండి. ఇలా మనము వెల్లుల్లిపాయలని ఇలా తుంచామనుకోండి, అది ఎప్పుడైతే తునిగిందో అంటే 2 ముక్కలుగా సెపరేట్ అయితే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలని దంచుకోండి. ఇలా పల్లీలు మెత్తగా అయిన తర్వాత దీంట్లో మీకు పచ్చిమిర్చి తీయొచ్చింది అనుకోండి సపరేట్, అప్పుడు సపరేట్గా తీయొస్తే ముందు పచ్చిమిర్చిని వేయించుకోండి. లేదు తీయస్తలేదు అంతా కలిసిపోయింది అనుకుంటే మొత్తం కలిపి కూడా దంచుకోవచ్చు. ఇలా మొత్తం ఇందాక వేయించుకున్న గోంగూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసుకోండి. దీంట్లోనే కాస్త జీలకర్ర అండ్ దొడ్డుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు, క్రిస్టల్ సాల్ట్, నేను అది వేస్తున్నాను. మీ దగ్గర దొడ్డుప్పు లేకపోతే మీరు సన్నపప్పు అయినా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసేట్టుగా రోట్లోనే దంచుకోండి. మిక్సీ పట్టిన దానికంటే కూడా రోట్లో దంచుకున్నది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో కొంచెం ప్రాసెస్ లేట్ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. మనకు దంచాల్సిందంతా పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 2 పావుల ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటలాడేంత వరకు వేపుకోండి. అవి చిటపటలాడిన తర్వాత పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేస్తున్నాను. ఇది పోపు అనమాట. పోపు కోసమే. మీరు పోపు ఇష్టం లేని వాళ్ళు అలా డైరెక్ట్ కూడా తినొచ్చు. పోపు కావాలి అనుకున్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు వేగిన తర్వాత కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేయండి. పసుపు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అండ్ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదా, రుబ్బుకున్నది, అది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఓన్లీ గోంగూర పచ్చడితోనే మీరు అన్నం అంతా తినేయచ్చు, అంత ఎమ్మీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.